హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పరిధిలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 7 బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు జీడిమెట్ల పోలీసులు గాజుల రామారంలోని హెచ్ఏఎల్ కాలనీలో ఉన్న ఒక అద్దె ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిందితుల వద్ద ఎటువంటి చెల్లుబాటు అయ్యే పాస్పోర్టులు, వీసాలు లేవని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో వీరు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల గుండా దళారుల సహాయంతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు తేలింది. స్థానిక ఏజెంట్ల సహాయంతో పశ్చిమ బెంగాల్ చిరునామాలతో నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడీలను సృష్టించుకొని ఇక్కడ కార్మికులుగా చలామణి అవుతున్నట్లు విచారణలో వెల్లడైంది. కుత్బుల్లాపూర్ డీసీపీ పర్యవేక్షణలో చేపట్టిన ఈ ఆపరేషన్లో నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఫారినర్స్ యాక్ట్ మరియు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్కు తరలించారు. వీరు అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా మార్గాల ద్వారా బంగ్లాదేశ్లోని తమ కుటుంబాలకు పంపిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు. कितना सा जाके आया इधर आया ना, इंडिया आया ना, कैसा गया? फ्लाइट में गया, बॉर्डर इधर पूरा गली गली में सर्चिंग कर रहा है, सर्चिंग चल रहा है. बांग्लादेश वाला कौन है इधर इंडिया में बोल के गली गली में हर मोहल्ला में भी चेकिंग चल रहा है. आप फिर इधर आने के लिए नई कोशिश करना, विस्तार है तभी बोलने ना चले जाने के लिए पूरा लोगों को बोलना पड़ता है. ओके, बॉर्डर में भी पेट्रोलिंग ज़्यादा हुआ, बॉर्डर में भी फेंसिंग स्पीड हुआ. इधर आए तो बहुत मुश्किल हो जाता है. कितना बार वोट डाले हम वोट कर रहे, कितना बार डाले कितना पैसा पता है वोट को कितना पैसा दे रहे अगर पैसा पैसा बात